Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So, we are here with Solo Boy movie team. So, మరిన్ని విశేషాలు అండ్ బిహైండ్ స్టోరీస్ ఆఫ్ సోలో బాయ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ అన్న. హాయ్ అన్న. గుడ్ చాలా బాగున్నా. హాయ్. హలో. ఆర్ యూ ఫైన్? Absolutely. ఓకే. సో సార్ లేడీస్ ఫస్ట్ అంటారా లేకపోతే ఆల్వేస్ లేడీస్ ఫస్ట్? No, producers first. ప్రొడ్యూసర్స్ ఫస్ట్. ప్రొడ్యూసర్స్ని మేము ఒక షిప్ని ఒక సినిమాలో కంపేర్ చేస్తే హీఈస్ ద మేకర్ ఆఫ్ ద షిప్. సో స్టార్టింగ్ విత్ యూ సార్. ఓకే. సో అంటే తమ్ముడు అంటారు, ఆయన మీద ఒక సినిమా నమ్మి పెట్టారు. అండ్ హౌ సినిమా ఎలా వచ్చింది అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ టిల్ నౌ అబౌట్ గౌతమ్ గారు అంటే ఏం చెప్తారు? తమ్ముడు సినిమాకి తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు రిలీజ్ కి. ఈ తమ్ముడు కూడా అదే రోజు వచ్చేస్తుంది, July 4th. హ్యాపీ. అంటే అది గాడ్స్ గ్రేసే కదా, తమ్ముడు అంటున్నాననే కదా. ఆ సినిమా కూడా తమ్ముడు అనే సినిమా కూడా మా సినిమాతో స్టార్ట్ అయ్యింది కాబట్టి హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్స్ వైజ్గా ఒక క్రాఫ్ట్స్ వైజ్గా చూసుకుంటే చాలామంది హీరోగా యాక్టర్గా తను బాగా చేశాడు, సో తన బెస్ట్ ఇచ్చాడు అని చెప్పేసి అంటే మీరు ప్రెస్ మీట్లో కానీ మీరు మాట్లాడే విధంగా గౌతమ్ గారిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా తమ్ముడు చేశాడు చూడండి ఎంత బాగా చేశాడో మీరు చూడండి అనే కాన్ఫిడెన్స్ మీలాగా అనిపిస్తుంది. సో వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దట్ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? మంచి కంటెంట్తో మంచి సినిమా చేసాం. మంచి సినిమాని ఏ రకంగా చేయాలో అన్ని కమర్షియల్ ఇదితో మంచి సెన్సిబుల్ సినిమా, అందరూ చూసే మంచి సినిమా చేసాం. దానికి మా వాడు న్యాయం చేశాడని చెప్తాను. ఓకే. సో అంటే గౌతమ్ గారు సోలో బాయ్ అయినా లేకపోతే అది అన్నాడు కదా, తమ్ముడు పక్కన ఉన్నాడు కదా, సోలే అంటే మీకు చెప్పారా లేకపోతే లేదా? అలాంటి చెప్తారు. సోలో బాయ్ కానీ సోలో బాయ్ ప్రస్తుతం సోలో బాయ్. నిజంగా ఇంత గ్లామర్ పెట్టుకుని సోలో బాయ్ అంటే మేము నమ్మాలా అన్న? మేము నమ్మం. నిజం చెప్పండి పర్లేదు, నిజంగా. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అబౌట్ సోలో బాయ్? సో సోలో బాయ్ ఫిల్మ్ లైక్ ఆ ట్రావెల్ కానీ లేకుంటే మేము ఒక ఫ్యామిలీ లాగానే ట్రావెల్ అయినాం బేసిక్గా. అంటే టెక్నీషియన్స్ టీమ్ ఇదంతా అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫైర్ తోని ఒక ప్యాషన్ తోని ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి వచ్చి చేసిన టీమ్ కాబట్టి ప్రతి ఒక్కరికి అది మైండ్ లో ఉండింది అనమాట ఫస్ట్ నుంచి, ఆ ప్యాషన్ అండ్ ఆ ఫైర్. సో అది చాలా ఈజీ అయిపోయింది అనమాట ప్రాసెస్. సో కంటెంట్ వైజ్ వచ్చేసి చాలా లైక్ చాలా జాగ్రత్తగా ప్రతి సీన్ ప్రతి లైక్ ఇంచ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా కేర్ తీసుకొని షూట్ చేసి లైక్ కేర్ తీసుకొని ఎడిట్ చేసి మంచిగా తీర్చిదిద్దిన ఫిల్మ్ కాబట్టి ఆడియన్స్ కి డెఫినెట్లీ నచ్చుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సోలో బాయ్లో? అండర్స్టాండ్ అర్థమవుతుంది. I cannot reveal about the character right now because there are two female leads in the movie. But it's a story of a middle class girl. You are middle class? Yeah, in the movie. Okay. I am confused. No, Shocked. My character that they've given me is a middle class. So she goes through various emotions in different phases of her life and how she's dealing with her situation that is shown in the movie. But her character is very beautiful, like unlike any other middle class normal female who would go through any regular issues in her life. We've portrayed that in the movie. But I cannot speak much because I want you to watch the movie because there's Ramya also in the movie. She's also played a very beautiful role. So we are in different parts of the movie, but you have to watch that movie to understand the character better. అంటే మీరేం చెప్పరు, జస్ట్ అడుగుతాను. ఓకే. సో సార్ గౌతమ్, లైక్ బిగ్ బాస్ తర్వాత సినిమాలు చేసిన వాళ్ళు కొంతమందివి ఫెయిల్ అయ్యాయి ఆనెస్ట్లీ చెప్పాలంటే. బట్ ఒక్క రిమార్క్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్కి లైఫ్ లేకుండా పోయిందనే ఒక కామెంట్ కూడా బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ లోనే సక్సెస్ఫుల్, అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ ఎవరు ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. విన్నర్స్ వైజ్ గా చూసుకున్నా సరే ఎవరికి అంత మంచి పేరు రాలేదు. సో యాక్సెప్టింగ్ సోలో బాయ్, చూసింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ సోలో బాయ్ మీ కెరియర్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తారు?
సో డెఫినెట్లీ అంటే లైక్ మీరు చెప్పింది అంటే ఒక వాస్తవం, ఇప్పటివరకు జరిగిన వాస్తవం అయ్యుండొచ్చు. బట్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంటే మాట్లాడాలి. అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఒక హీరో అవ్వడానికి అందం ఇంపార్టెంట్ కాదు, లేకుంటే లైక్ ఫిట్నెస్ బాడీనో లేకపోతే డైలాగ్ డెలివరీ అవన్నీ కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ లో అతను కూర్చోగలగాలి కరెక్ట్ గా. ఎగ్జాక్ట్లీ. సో అతని ప్లేస్మెంట్, ఆ క్యారెక్టర్ ప్లేస్మెంట్ కంటెంట్ లో పర్ఫెక్ట్ గా కూర్చోగలగాలి అండ్ జనాలు రిలేట్ అవ్వగలగాలి ఆ క్యారెక్టర్ తోని. సో అలాంటి సినిమా తీసినప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ తీసుకోండి, ఆయన లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో చాలా చిన్న రోల్ ప్లే చేసిండు ముందు. దాని తర్వాత ఇంకా ఎంతో మంది హీరోస్ కానీ లేకపోతే లైక్ ఎంతో మంది మనకి అక్రాస్ ఎవ్రీ ఇండస్ట్రీ, తెలుగు తమిళ్ హిందీ ఎక్కడైనా కూడా మనకి అంటే లైక్ కంప్లీట్లీ ఒక చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ ఒక డిఫరెంట్ మోడ్ లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది ప్యూర్లీ మీరు ఒకసారి చూసుకుంటే ఆ హిస్టరీ అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద కంటెంట్ దే చోజ్ అండ్ ఆ సినిమా వాళ్ళకి నచ్చి సో హిట్ అయింది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే దాన్నే బిలీవ్ చేస్తాను, అంటే కంటెంట్ తోనే మాట్లాడాలి. సో బిగ్ బాస్ ఏంటంటే నాకు జనాలకి చేరువ చేసింది, రికగ్నిషన్ ఇచ్చింది. సో అదొక పాయింట్, అక్కడి వరకే నేను దాన్ని ఆలోచిస్తే తప్ప ఏదో నేనున్నానే సినిమా చూసేస్తారని అయితే నేను అనుకోను ఎప్పుడు. సో కంటెంటే లైక్ బాగుండాలి, దాంట్లో మనం వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉండాలి అని చెప్పేసి లైక్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తా. సో ఈ పర్టికులర్ ఫిల్మ్ వచ్చేసి ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ బేసిక్ గా. అంటే మనము 17 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు వరకు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా లైక్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి లైఫ్ లో. సో ఆ ఫేజ్ లో ఒక లోవర్ మిడిల్ క్లాస్ గై వాడి లైఫ్ లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ గో త్రూ అవుతాడు. సో దాని తర్వాత వాడు దాన్ని లైఫ్ ని ఎట్లా ఆ రిపర్కషన్స్ ఎట్లా ఫేస్ చేసిండు, దాని తర్వాత లైఫ్ కి వాడు ఎట్లాంటి ఛాలెంజెస్ విసిరిండు, ఫైనల్లీ అసలు వాడు ఏమైండు అన్నది స్టోరీ. సో ప్రతి ఒక్క పర్సన్ కి లైక్ టచ్ చేసే కోర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని తీసిన సబ్జెక్ట్ కాబట్టి సో ఫస్ట్ ఈ సినిమాకి మాత్రం లైక్ కంటెంటే హీరో. సో ఈ స్టోరీ స్క్రీన్ ప్లే దిస్ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సో లేటర్ అంటే గౌతమ్ అనేటోడు దాంట్లో ప్లేస్ అయింది తప్ప సో ద మెయిన్ లైక్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ వన్స్ కాన్సన్ట్రేషన్ వాజ్ అది. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ నేను ఒక పెద్ద హీరోని కాదు, ఆ రియాలిటీ చెక్ నాకుంది. సో ఏది పడితే అదైతే చేస్తే మాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి చూడరు. అవును. సో వాళ్ళకు కొత్తదనం కోరుకుంటుండ్రు. సో ఆ కొత్తదనం ఇస్తున్నాం అనమాట ఈ సినిమా త్రూ. అంటే ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక 2 గంటల్లో 13 ఏళ్ల స్టోరీని చూపించడం అన్నది చాలా చాలా లైక్ డిఫికల్ట్ టాస్క్, అట్ ద సేమ్ టైం వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అనమాట. సో ఆ పాయింట్ లో మేము చాలా ఎక్సెల్ చేసినాం ఈ ఫిలిం త్రూ. అండ్ ప్యూర్లీ నేను చెప్పేది కూడా ఆడియన్స్ కి కంటెంట్ చూసే మీరు లైక్ ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ వాల్యూస్ కానీ లేకుంటే మా టెక్నికల్ వాల్యూస్ అవన్నీ చూసి ఫిల్మ్ కి రండి తప్ప ఏదో గౌతమ్ కృష్ణ ఉన్నాడనే అది చాలా లైక్ సెకండరీ మ్యాటర్. ఓకే. సో సార్ పోస్టర్ నుంచి అన్ని ఇప్పటి వరకు అన్ని సిక్సర్స్ ఆనెస్ట్లీ. ఏంటి సిక్సర్స్? లైక్ అన్ని బాగా క్లిక్ అయ్యాయి. ఓకే. ఆయన పోస్టర్ కానివ్వండి లేకపోతే సాంగ్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ బాగా క్లిక్ అయ్యాయి. బట్ ఎందుకు గ్యాప్ అని అడిగితే వాట్స్ యువర్ ఆన్సర్? అంటే ఎందుకు గ్యాప్ అంటే అంతా రెడీ చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని వచ్చింది మా వాడికి బిగ్ బాస్ లో. అవునవును. వెళ్ళి రన్నర్ అప్ అయి వచ్చాడు. ఇంకేమంటాం, కప్పు తేలేదు కానీ రన్నర్ అప్ అయి వచ్చాడు. కానీ రిసెప్షన్ చాలా అదిరిపోయింది ఆనెస్ట్లీ చెప్పాలంటే. ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, లైక్ బిగ్ బాస్ 7th కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ 8 లో మీకు వచ్చిన రిసెప్షన్ ఏ కంటెస్టెంట్ కి రాలేదు. అంటే నేను మీకు వచ్చిన రిసెప్షన్ 4th సీజన్ లో అభిజిత్ గారికి చూసా, దాని తర్వాత మీకే చూసాను. సో అంత హ్యూజ్ రిసెప్షన్. ఆడియన్స్ ఎప్పుడైతే మీకు కొంతమంది ఆడియన్స్ నెగిటివ్ ఉన్నా వాళ్ళందరూ పాజిటివ్ గా టర్న్ అయింది మీ 3.0 నుంచి. చాలా చాలా లైక్ పాజిటివ్ రిసెప్షన్. అంటే వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా, ఒక తెలుగింటి బిడ్డలాగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించిండు. దానికి మాత్రం లైక్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఫర్దర్ గా ఇప్పుడు నా వచ్చే ప్రాజెక్ట్ కూడా అంటే లైక్ నన్ను ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ దే విల్ కీప్ ఆన్ సపోర్టింగ్. ఇంకా కొత్త వాళ్ళు అంటే ఈవెన్ బిగ్ బాస్ చూడని వాళ్ళు, లేకపోతే ఇంకా కొత్త ఆడియన్స్, లేకపోతే ఇంకా ఒక స్టెప్ నన్ను అహెడ్ తీసుకెళ్లే ఫిల్మే అవుతుంది ఇది డెఫినెట్లీ. సోలో బాయ్ అనే ఫిలిం గౌతమ్ కృష్ణ అనే పర్సన్ కెరియర్ లో బిగ్ బాస్ ఎంత పార్ట్ ప్లే చేసిందో దానికి ఒక 10-15 టైమ్స్ ఎక్కువ పార్ట్ ప్లే చేస్తుంది డౌన్ ద లైన్ అని చెప్పేసి నమ్ముతున్నాను నేనైతే. ఓకే, అందుకే ఎంత గ్యాప్ వచ్చింది. ఓకే సార్ కౌంటర్ లో మాత్రం నాకే తెలియట్లేదు కౌంటర్ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ చాలా అప్పుడప్పుడు పెద్ద ఫిల్మ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతుంటాయి. పెద్ద ఫిల్మ్స్ కూడా డిలే అవుతుంటాయి చాలా, లైక్ ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ ఫిల్మ్స్.
మీ So, హీరో yeah, ఫిలిం కూడా పోస్ట్పోన్. యా సో వీఆర్ లైక్ బిగినింగ్. సో ప్రతి ఒక్కటి కరెక్ట్ గా కేర్ తీసుకొని చేయాలి అన్న తపనతోనే మేము టైం తీసుకున్నాం తప్ప, సో ప్రతి ఒక్కటి అవుట్పుట్ కి టర్న్ అవుట్ అయింది అనమాట. సో టైం తీసుకొని చాలా జాగ్రత్తగా, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ కి ఓన్లీ మేము పెద్ద టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ చేద్దామని, ఇప్పుడు ప్రవీణ్ పొడి గారు పెద్ద ఫిల్మ్స్ చేసే ఎడిటర్, ప్రవీణ్ పొడి గారు ఎడిట్ చేసిండ్రు. దెన్ నాగార్జున సార్ ఫిల్మ్స్ కి సౌండ్ డిజైన్ చేసే సౌండ్ డిజైనర్ ప్రదీప్ వర్క్ చేసిండు. దెన్ బెంగళూరు టీం నుంచి మిక్సింగ్ టీం వర్క్ చేసిండ్రు. సో మీకు ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ బడ్జెట్ లో మాత్రం ఈ లెవెల్లో లైక్ ఇవ్వడానికి ఆ టైం కావాలి డెఫినెట్లీ. సో వీ టుక్ దట్ టైం, బట్ అది అవుట్పుట్ కోసమే. ఓకే. సో సార్ బడ్జెట్ వైజ్ గా కాంప్రమైజ్ అవ్వలేదని ఇంకా ఇంత జరిగే ఇంకెందుకు కాంప్రమైజ్? అంటే గ్యాప్ వచ్చింది అంటున్నావు, లేట్ అంటున్నావు, బిగ్ బాస్ అదే కాంప్రమైజ్. ఆ లేటే సినిమా బాగా రావాలని చెప్పి ఎన్ని రీషూట్స్ అయినా పర్లేదు, రీషూట్స్ ఏం చేయలేదు కానీ అదే పోస్ట్ ప్రొడక్షన్ కానీ వాట్ ఎవర్ టెక్నికల్ వైజ్ గా కూడా ఏమైనా పర్లేదు. అన్ని వర్క్స్ సైమల్టేనియస్ కాకుండా 1 by 1 లాగా చేయడం వల్ల కూడా కొంత టైం టేకింగ్ లో డిలే అయింది. మా వాడు బిగ్ బాస్ రన్నర్ అప్ అనే దాంట్లో కూడా కొంత టైం టేకింగ్. ఓకే. సో సార్ యాజ్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా సోలో బాయ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోలో బాయ్ మంచి సినిమా, అందరూ చూసే సినిమా. ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే ఎంతో కొంత ఒక సెన్సిబిలిటీ ఉన్న మూవీ. అంతవరకు కాలేజ్ స్టూడెంట్స్ చూడొచ్చు, ఫ్యామిలీస్ చూడొచ్చు. అంటే ఏజ్ గ్రూప్ అని కాకుండా ఎవరైనా చూసే సినిమా. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది ఆ సినిమాలో. అంటే ప్రెసెంట్ లార్జర్ దన్ లైఫ్ అంటూ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటి ఒక రిఫ్రెషింగ్ ఫిలిం ఆడియన్స్ ఎలా టేక్ ఓవర్ చేసుకుంటారు? లార్జర్ దాన్ అంటే ఇప్పుడు ఇది కొత్త ప్రపంచం ఏం చూపించట్లేదుగా అంటే ఈ సినిమాలో. పెద్ద పెద్ద స్టార్స్ మనం ఉన్న స్టార్ తో ఏం చేయాలి అది ది బెస్ట్ గా చేసామండి. నేను స్టార్స్ ఏదో పెద్ద అని చెప్పట్లేదు సార్, ఆడియన్స్ దానికే స్టిక్ అయిపోయి ఉన్నారు కదా. లైక్ లార్జర్ దన్ లైఫ్ అంటే అదంతా మీరు చెప్పేది కానీ ఫిల్మ్స్ కి వాళ్ళు ఒక లార్జర్ దన్ లైఫ్ ఎలిమెంట్ అది ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఎవ్రీ లైక్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్, ఎవ్రీ జానర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. కాబట్టి ఈ జానర్ లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు బేసిక్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ కానీ అట్లాంటివి కూడా ఒక ఇన్స్పిరేషన్, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ చూపిస్తూ ఒక ఇన్స్పిరేషనల్ చూపించినట్టు దీంట్లో ఒక పర్సనల్ లైఫ్, లవ్ ఇవన్నీ చూపిస్తూనే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంటుంది అనమాట పర్టికులర్ పర్సన్, కృష్ణమూర్తి అనే పర్సన్ దే. సో మీరు సినిమా ఓపెనింగ్ లో చూసుకున్న దానికి ఎండింగ్ లో చూసుకున్న దానికి ఆ క్యారెక్టర్ ఆర్క్ అన్నది చాలా చాలా లైక్ ట్రెమెండస్. అంటే ఇప్పుడు ఒక 17 ఏళ్ళ లైక్ యంగ్ పర్సన్, ఒక టీనేజర్ ఎట్లుంటాడు, దెన్ వాడు ఎదిగే కొద్దీ వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా పెరుగుతుంది, దెన్ వాడి లైఫ్ డీల్ చేసే పద్ధతి ఎట్లా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కటి అంటే ఒకవేళ ఒక 17-year-old చూసిండు అనుకో సినిమా, వాడికి లైఫ్ ఇలా ఉండబోతుంది అని వాడికి అర్థమవుతుంది. ఒక 27-28-year-old చూసిండు అనుకోండి, లేకుంటే ఒక 30+ వాళ్ళు చూసిండు అనుకోండి, వాళ్ళకి అరే ఇదంతా మనం ఫేస్ చేసి ఇదంతా చూసి ఇక్కడ వరకు వచ్చినాం కదా అని ఒక నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కి దేర్ ఈస్ ఎ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ ద ఫిల్మ్. సార్ డ్యూరింగ్ ద షూట్స్ ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? ఏదండి యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? లైక్ ఇన్ స్క్రిప్ట్ ఆర్ హీరోని అడగండి చెప్తాడు. అంటే మీ మాటలో తెలుసుకుందా? టీమ్ వర్క్ అంటే నేను వర్క్ స్పీడ్ గా చేయాలనే చెప్తుంటా. నువ్వు అడిగి ఒక లేటు అనేది నాకు నచ్చదు. దాని విషయంలో ఎప్పుడన్నా ఉంటే మా ఇద్దరికి ఏదైనా ఉంటే అదే తొందరగా చేయండి రా పని, వర్క్ స్పీడ్ గా చేయండి, ప్లాన్డ్ గా చేయండి అనేది తప్పితే ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏముంటుంది. అందరూ సినిమా పిచ్చోళ్ళే మా టీంలో చేసిన వాళ్ళంతా. నేను అదొక్కటే కొంచెం టేక్ కేర్ చేసి దాని విషయంలో నేను ఏదైనా మాట్లాడితే వర్క్ ఫాస్ట్గా చేయండి, ప్రాపర్ ప్లాన్ చేయండి, ఇది చెప్తే తప్పితే రిమైనింగ్ థింగ్స్ అని ఒక మాట అనుకుని వెళ్ళిపోవడం. సార్ ఇంకొక క్వశ్చన్ అంటే మీరు ఏమనుకోను. ఓకే ఓకే. సో ఒక క్రాఫ్ట్ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా ఏమైనా చూడొచ్చా? యాక్టర్గా ఏమైనా చూడొచ్చా? అలా ఏం లేదు. అంటే అలా కనిపించారు అందుకని అడుగుతున్నా. అంటే యాక్టర్స్ పక్కన కూర్చోవాలంటే ఆ మాత్రం ఉండాలని ఇలా అంతే. అదేం లేదు సార్, జస్ట్ అడుగుతున్నా. అలా అడుగుతా అంటుంటారు కానీ ఫ్రెండ్స్ అందరూ అంటారు బాగుంటారు అని. గుడ్ లుకింగ్ ఉన్నంత మాత్రం ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి బాసు. నేను డైరెక్టర్ అవుదాను వచ్చి హైదరాబాద్, యూటర్న్ తీసుకుని ప్రొడ్యూసర్ అయ్యా. మేబీ అయితే డైరెక్టర్ అవుతానేమో కానీ యాక్టర్ అనే దాంట్లో ఆలోచన లేదు ఫస్ట్. అయినా ఈ సినిమాలో నన్ను అన్న నువ్వు కనపడాలని చెప్పి నన్ను లాగారు. జస్ట్ ఎక్కడో కనపడతాం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ గానే ఫైండ్ అవుట్ అవుతాం
అవసరం క్లోజ్ అప్ లో నాతో ఒక కేక్ పెట్టి ఒక హగ్ ఇచ్చి ఏదో ఒకటి పెట్టారు, అన్నా నువ్వు ఉండాలి అది అంటే. ఓకే. నేను సరిగా లేనురా బాబు, గుండెలో ఉన్నాను సరిగా లేనని కూడా నువ్వు నన్ను ఉండాలి కనపడాలని ఇది పెట్టాను. చేస్తాం, యాక్ట్ చేస్తాం నువ్వు అన్నట్టు. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్కడో అక్కడ వన్ ప్లేస్ లో అయినా అంటే వాళ్ళు బిహైండ్ ద సీన్స్ చాలా కష్టపడతారు కదా, ఈ ఫిలిం లో ఎక్కడో అక్కడ ఒక చిన్న ప్లేస్ లో కనిపించాలని అక్కడ వీలైన దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేసి. ఓకే. సో your memorable moment or your funniest moment during the shoots of Solo Boy? Memorable. I think we did a song which I really like, which we did shoot in the outdoors, and I really enjoyed that. Apart from that, there are a lot of emotions in the movie that I'm playing. So we were very serious while shooting that. So only when we were outdoor and having fun for the song Padipoyane is when I really enjoyed. Otherwise also I enjoyed, but it was quite a serious mood for me, so I couldn't enjoy. But overall, it was a very nice. What's your funniest moment during the shoots with producer Gar? Funniest? I remember we were doing a shoot where we were shooting at a reception location, the marriage wala thing, and he was arranging everything in the hall like it is his own family's marriage. Like, because we all were busy, so he was like, okay, you come, you all go eat food there. So that was quite a funny thing that I have seen on sets, like a producer who's trying to handle the crowd. Okay. So I think that was a very nice thing for him. Okay. సో అంటే ఒక స్క్రిప్ట్ చెప్పినప్పుడు లైక్ షూట్ చేసినప్పుడు రిలీజ్ అయినప్పుడు 3 వేరియేషన్స్ ఉంటాయి ఒక సినిమా అనే ప్రోడక్ట్కి. లైక్ బౌండెడ్ స్క్రిప్ట్ కావాలి, లేకపోతే షూట్ చేసినప్పుడు కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఏది చేంజెస్ లేకుండా వెళ్ళిపోయిందా, లేకపోతే ఏదైనా అంటే కొంచెం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మెయిన్ ఆ కోర్ సబ్జెక్ట్ కోర్ అన్నది లైక్ అదే, అంటే మేము అనుకున్న పాయింట్ మీదనే మేము అనుకున్నా లైక్ రాసుకున్న స్క్రిప్ట్ మీదనే వెళ్ళినాము. చిన్న చిన్న సీన్ కరెక్షన్స్ కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సీన్ మొత్తం షూట్ చేసిన తర్వాత ఎడిట్ టేబుల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes సీన్ ఉండొచ్చు, అది 5 minutes మరీ లాంగ్ అనిపించచ్చు, అంటే ఆ పేస్ లో మనం అన్ని ప్లేస్ చేసి చూసుకున్నప్పుడు. సో దాన్ని ఒక 3 minutes కి తగ్గించడము, సో అంత ఇంపార్టెంట్ లేదు అనుకున్న పార్ట్ని కంటే అట్లాంటి చిన్న చిన్న చేంజెస్ తప్ప మేజర్ చేంజెస్ అయితే 90% మేము అనుకున్న దాని మీద వెళ్ళాం. ఇంకా ఆబ్వియస్లీ ఆ మ్యూజిక్ కానీ, ఆ లైటింగ్ కి, లైక్ మేము షూట్ లొకేషన్స్ కూడా చాలా గ్రాండ్ లొకేషన్స్ చూస్ చేసుకున్నాం ప్రతి ఒక్క ప్లేస్. సో ఆ లొకేషన్స్ అవన్నీ అది యాడ్ అయ్యి సో ఆ గ్రాండియర్ అన్నది కనిపిస్తుంది. అంటే మేము పెట్టిన బడ్జెట్ కు ఒక 3-4 times బిగ్గర్ ఫిల్మ్ లాగా కనిపించింది. ఓకే. సో మ్యూజిక్ వైజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్, సో మూవీలో ఎటువంటి టైప్ ఆఫ్ హై ఫీల్ అవ్వచ్చు ఆడియన్స్? సో మూవీ వచ్చేసి దీంట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. బేసిక్ అంటే లవ్ కానీ, లేకుంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ కానీ, లేకపోతే అట్లాంటి కొన్ని ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో అలాంటి వాటిని లైక్ చాలా బాగా హ్యాండిల్ చేసింది జూడా శాండీ. సో ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, అండ్ డిఫరెంట్ జానర్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు. అంటే పర్టికులర్లీ ఒక్కటే బాగా చేస్తాడు అన్నట్టు కాకుండా సో డిఫరెంట్ వేవ్ లెన్స్ ని బాగా తీసుకురాగలిగిండు. సో అది మనకి మ్యూజిక్ ద్వారానే కదా ఎమోషన్ అనేది ఎండ్ ఆఫ్ ది ఎలివేట్ అవ్వాల్సింది. సో కొన్ని ప్లేసెస్ లో అయితే యూ విల్ గెట్ గూస్ బంప్స్ బీజిఎం తోని, ఆ ఎమోషనల్ సీన్స్ అదంతా దాంతోని. సో ఐ ఫెల్ట్ ఇట్. నేను రీసెంట్లీ కూడా ఒక 3-4 days బ్యాక్ ఫిల్మ్ ఇంకా ఫైనల్ కట్ అవుతుంది, ఎడిటేబుల్ మీద ఇంకా కాపీ రెడీ చేస్తున్నారు అన్నప్పుడు నేను కూడా కూర్చొని చూసిన అనమాట. సో చాలా చాలా లైక్ ఎక్స్ట్రాడినరీ ఎమోషన్, లైక్ చాలా బాగా క్యారీ అయింది ఎమోషన్ అనేది. అండ్ మీ సెన్సిబిలిటీస్ అనేవి 7లో అర్థం కాలేదేమో కానీ 8లో మా అందరికి మీ ఐడియాస్ కానీ, మీ ఐడియాలజీ కానీ అనేది మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇఫ్ ఐ ఆస్క్, గౌతమ్ గారికి సోలో బాయ్ అనేది కెరియర్లో ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందంటే వాట్ డూ వాంట్ టు సే? డెఫినెట్లీ అంటే చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే లైక్ బిగ్ బాస్ నుంచి మీరు చెప్పినట్టు డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ వెళ్తారు యాక్చువల్లీ. సో యాజ్ ఏ ఫీమేల్, యాజ్ ఏ లైక్ మేల్ లీడ్ ఒక ఫిల్మ్స్ లో ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్స్ లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో దాంట్లో నేను వెళ్ళి సో సంథింగ్ రికగ్నిషన్ సంపాదించుకొని మళ్ళీ వచ్చి ఒక ఫీచర్ ఫిల్మ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామంటేనే లైక్ ఆస్పైరింగ్ యాక్టర్స్ కి అర్థమవుతుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ వరకు రావడానికి ఎంత లైక్ కష్టపడాలి, ఎంత తపన పడాలి. సో అంటే కొంచెం మందికి టాలెంట్ స్కిల్ ఉండి కూడా అప్పుడప్పుడు ఆపర్చునిటీ కరెక్ట్ గా రాకపోవచ్చు, వాళ్ళు షైన్ కాకపోవచ్చు. సో ఇదంతా నాకు ఇలా కుదిరి ఇక్కడ వరకు నేను వచ్చి మనం ఒక థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం. అండ్ మొన్న నేను ఒక 4-5 days బ్యాక్ మూవీ కూడా చూసిన కాబట్టి
సో బిగ్ బాస్ ని మర్చిపోతారు ఫస్ట్ అయితే, అసలు బిగ్ బాస్ గౌతమ్ అన్నది మర్చిపోతారు ఫస్ట్. సో సోలో బాయ్ గౌతమ్ అంటారు. అట్ ది సేమ్ టైం ఒక స్టెప్ అయితే హెడ్ అన్ను 100% తీసుకెళ్తుంది ఈ ఫిలిం. సో అది ఎంత లెవెల్ ఆఫ్ సక్సెస్ అవుతుంది ఏంటి అన్నది నేను ఈ పాయింట్ లో ఆబ్వియస్లీ వి కాంట్ జడ్జ్ అండ్ వి కాంట్ సే. కానీ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ మాత్రం వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఒక టేక్ అవే పాయింట్ తోనే అట్ ద సేమ్ టైం సినిమా మొత్తం ఎంగేజ్ అవుతూ ఒక మంచి లైక్ ఎక్స్పీరియన్స్ తో ఉంటారు. ఒక పాజిటివిటీ ఉంటుంది ఫిలిం మొత్తంలో, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది. సో ఈ మధ్య మనం చూస్తున్నాం అంటే యాంటీ హీరో ఫిల్మ్స్, గ్రే షేడ్స్ ఉన్న ఫిల్మ్స్. సో అవన్నీ ఆబ్వియస్లీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఫిల్మ్ అంటే ఏ రకంగా ఉండొచ్చు, ఆబ్వియస్లీ నేను కూడా ఎంజాయ్ చేస్తాను అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ని. కానీ ఇదేంటంటే చాలా ఈ జనరేషన్ కి ఒక కొత్త రకమైన సినిమా, మళ్ళీ ఒక మన రూటెడ్ వాల్యూస్ ని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి గుర్తు చేస్తున్నట్టు. సో అది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఒక సినిమాకి నరేషన్ ఎంత అయితే ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. సో ఎంత నరేషన్ బాగున్నా సరే స్క్రీన్ ప్లే ఎక్కడ తేడా పట్టినా దే విల్ ఫైండ్ సమ్ మిస్టేక్స్ అండ్ దానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లూజ్ అవడం ఆడియన్స్ కి అనే పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో స్క్రీన్ ప్లే వైజ్ గా ఎంత ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అంటే వాట్ యు వాంట్ టు సే? అంటే సింపుల్, ఇప్పుడు ఒక 2 గంటల టైం పీరియడ్ అంటే 120 minutes లో మీరు 13 ఏళ్ళ లైఫ్ స్పాన్ ని చూపిస్తున్నామంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత ఫాస్ట్ ఉంటుంది. అంటే లైక్ ఒక సీన్ నుంచి ఇంకో సీన్ అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి లైక్ ముందుకు వెళ్తుంటది. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో ఒక టీనేజ్ పార్ట్ చూపిస్తుంది, దాని తర్వాత సో వాట్ హ్యాపెన్ టు హిమ్, కాన్సిక్వెన్సెస్ ని బట్టి నెక్స్ట్. సో అట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెలుగులో చాలా తక్కువ మంది ట్రై చేస్తారు ఇట్లాంటి కైండ్ ఆఫ్. యాక్చువల్లీ బాలీవుడ్ లో ట్రై చేస్తారు ఎక్కువ, బాలీవుడ్ లో, తమిళ్, మలయాళం అంటే అలా. సో ఆయన ఫిలిమ్స్ ఆఫ్ టెక్స్చర్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి కెన్ వి రిలేట్ ఎనీ ఫిలిం విత్ దిస్ ఆర్ ఇట్స్ కంప్లీట్లీ యూనిక్? అంటే రిలేట్ అంటే డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఆల్రెడీ చేసిన ఏదో ఒక దాని నుంచి చిన్న మనకి టింజ్ అయితే టచ్ అవుతుంది. ఇప్పుడు లైక్ చాలా మంది లైక్ గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏమంటారంటే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ స్టోరీస్, అంటే ఒక 7-8 స్టోరీలు ఉన్నాయి, దాన్నే మళ్ళీ తిప్పి ఎన్నో స్క్రీన్ ప్లే విల్ బి డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ ఆ స్టోరీ పాయింట్ కానీ లేకుంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ కానీ సో అట్లా టచ్ అవ్వచ్చు వేరే ఫిల్మ్ నుంచి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే రన్ త్రూ మీరు ఒకసారి వెళ్ళి కూర్చొని మీరు చూడడం స్టార్ట్ చేసి ఈ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, అప్పుడు అన్ని మర్చిపోతారు, అసలు వేరేదేం ఆ టింజ్ ఎక్కడ గుర్తురాదు అనమాట. సో దాంట్లో లైక్ ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీథింగ్ వి సీ అంటే కాపీ ఆఫ్ ది కాపీ అని కూడా అంటారు కదా కొంతమంది. సో ఐ వుడ్ సే అంటే మీకు కంప్లీట్ 100% యూనిక్ అంటే మనం ఏదో ఏలియన్స్ మీద సినిమాలు తీయాలి, హ్యూమన్ బీయింగ్స్ అలా ఏం లేదు సార్, సిమిలర్ ఎమోషన్స్ కాబట్టి. అంటే నా పాయింట్ ఆఫ్ టేకింగ్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్, వెరీ ఎగ్జాక్ట్లీ. సో ఆ స్టోరీ పాయింట్ అన్నది మన అందరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే మోర్ దెన్ అదర్ సినిమాస్ ఇట్ విల్ బి లైక్ అవర్ లైఫ్. సో బేసిక్గా సినిమా అనేది ఇది వరకు ఒక ఎక్స్పెక్టేషన్, అంటే మనం రియల్ లైఫ్ లో ఏం చేయలేదో సినిమాలో అది చేస్తే మనం దాన్ని చూసుకుని మన రియల్ లైఫ్ లో ఇది జరగదురా సినిమాలో జరిగినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. ప్రెసెంట్ సినిమా అనేది రియాలిటీకి చాలా దగ్గరగా అయిపోయింది కాబట్టి బికాస్ ఆఫ్ సమ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ తరుణ్ భాస్కర్ గారు ఇలాంటి వాళ్ళ వల్ల, అనురాగోపుడి గారు ఇలాంటి వాళ్ళ వల్ల సినిమాలు అనేవి చాలా దగ్గరగా అయిపోయాయి, మన రియాలిటీకి దగ్గరగా ఉంది. అంటే మనం చేసే పనులే సినిమాలో చూసుకునేసరికి ఓహో సినిమాలో కూడా ఇలా ఇవే చూపిస్తున్నారంటే ఓకే వీ కెన్ రిలేట్. సోలో బాయ్లో మీరు ఏదైతే అంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. మన నిజ జీవితంలో ఏమైతే జరిగినాయో 17 years నుంచి అరౌండ్ 30-35 years మధ్యలో ఉన్న మన లైఫ్ స్టైల్ మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఫిల్మ్, అదే సోలో బాయ్. ఓకే, సో సార్ అంటే ఎవ్రీ కంటెస్టెంట్కి నేను ఉన్నాను పర్లేదు మీకు అంటే లైక్ మూవీ ప్రమోషన్ టైప్ ఏది చేసినా ఐ విల్ బి దేర్ అని చెప్పి సపోర్ట్ ఇచ్చేవారు నాగార్జున గారు. సో ఈ ఫిలింకి మీరు ఇంకా ఏం తీసుకురాలేదు, వాట్స్ ద నెక్స్ట్? ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ, లైక్ రఘు అన్న అని లైక్ మనకి బిగ్ బాస్ బ్యాక్ అండ్ టీమ్ లో ఉంటారు, నన్ను సీజన్ 8 కూడా ఆయన తీసుకెళ్లారు. సో అడుగుతున్నాము అంటే మోస్ట్లీ ట్రై చేస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకురావడానికి మాత్రం వీఆర్ డెఫినెట్లీ ట్రైయింగ్. సో కుదిరి ఆయన వస్తే డెఫినెట్లీ ఫెచ్ అవుతుంది ఫిల్మ్ కి. అంటే సార్ కూడా కుబేరా బిజీలో ఉన్నారుగా అరౌండ్ 2025 వరకు, ఆ తర్వాత రిక్వెస్ట్ చేసుకుని ప్లాన్ చేయాలి. ఓకే, సో అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని తెలుసు కాబట్టి సో ఎవరికి ఫ్యాన్ కైనా వాళ్ళ హీరో సిగ్నేచర్ థింగ్స్ అనేవి సినిమాలో రీక్రియేట్ చేయాలని ఉంటుంది.
మీరు ఈ ఫిలిం లో ఏమైనా చేశారా అలాగా? అంటే లైక్ పర్టికులర్లీ అంటే ఒకటి అలానే కాదు, బట్ ఏమైనా మీరు ఆఫ్టర్ వాచింగ్ యువర్ ఫిలిం మొన్నే చూసారని చెప్పారు అవుట్పుట్, సో అప్పుడు ఏమైనా అనిపించింది, ఏదైనా దగ్గరగా అనిపించింది? అంటే ఇది కంప్లీట్లీ మనం ఒక అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మనం డెమిగాడ్ లా చూస్తాం కదా ఆడియన్స్, అంటే ఆయనకి ఆ స్టైల్, ఆ చరిష్మా అదంతా. దీంట్లో బేసిక్ గా నేను కామన్ పీపుల్ ని రిప్రజెంట్ చేయాలనుకున్నా. సో ఆ స్కోప్ రాలేదు. మైట్ బి ఫర్దర్ ఏదైనా ప్రాజెక్ట్ లో ఐ విల్ డెఫినెట్లీ లైక్, అంటే బిగ్ బాస్ లో నేను యాక్చువల్లీ ఆయనని చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా చేసిన, కానీ ఈ ఫిలిం లో పర్టికులర్లీ లింక్ ఏమి ఉండదు. మోర్ ఆఫ్ లైక్ ఒక కామన్ మ్యాన్ కి వాడిని వాడు చూసుకుంటాడు బేసిక్ గా, అదే నా మెయిన్ టార్గెట్. నన్ను చూసినంత సేపు వాడి స్టోరీ చూసుకున్నట్టు అనిపించాలి. గౌతమ్ కృష్ణ కనిపించింది. ఒక మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 5 to 10 minutes టైంలో అసలు నేను దాంట్లో యాక్ట్ చేసిన అన్న సంగతి మర్చిపోతాను ఫస్ట్ థింగ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. సో దట్స్ వెరీ గుడ్ పాయింట్ ఫర్ న్యూ యాక్టర్స్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కొంతమందితో చెప్తే వాళ్ళు అనేది ఏంటంటే, ఆఫ్టర్ వాచింగ్ యువర్ సాంగ్ సోలో బాయ్ మూవీలో మాకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా నచ్చింది. పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ డిజిటల్ వైజ్గా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్, లుక్స్ వైజ్ చాలా బాగున్నాడు. సో వాట్స్ ద చేంజ్ ఓవర్ అని అడిగారు. వాట్స్ యువర్ కాల్? చేంజ్ ఓవర్ అంటే ఎలా? కంప్లీట్గా బిగ్ బాస్ నుంచి దీనికి చాలా కాంట్రాస్ట్గా ఉన్నారు. ఓకే, అంటే లైక్ ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ అలా ఒక కామన్ మ్యాన్ అండ్ ఒక స్టూడెంట్ లాగా, దెన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా. సో ఆ మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ ఆ చేంజ్ ఓవర్ అన్నది అయితే కనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ లో మీరు చూసింది జస్ట్ ఒక ఆ కంటెక్స్ట్ లో ఉన్న ఒక 3 months మా జర్నీ, మా గేమ్స్, సో మేము ప్రవర్తించేది ఒకరితో ఒకళ్ళు, మా రిలేషన్స్ లేకుంటే గొడవలు లేకుంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ లైక్ వెరీ ఒక ఫన్ అంటే ఐ మీన్ ఒక నార్మల్ వేలో, క్యాజువల్ వేలో జరిగే ఒక నాన్ ఫిక్షన్ థింగ్. ఇదేంటంటే ఒక ఫిక్షనల్ వేలో మనం ఒక 13 years లైఫ్ చూపిస్తున్నాం కాబట్టి నా లైఫ్ లో జరిగినవి చాలా చాలా పార్ట్స్ ని నేను మళ్ళీ రీక్రియేట్ చేసే అవకాశం దొరికింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి లైఫ్ లో ప్రతి ఒక్కరికి బ్రేకప్ అయి ఉంటుంది. సో నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు, కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు నాకు నా పాస్ట్ గుర్తుకు రావడము, అరే మన లైఫ్ లో కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లనే జరిగింది కదా. నా ఒక్కడికే కాదు, ఈవెన్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం వాళ్ళకు కూడా చేస్తున్నప్పుడు వాళ్ళకి అనిపించింది అనమాట, అంటే అరే ఇది సేమ్ ఇలానే మన లైఫ్ లో కూడా జరిగింది కదా అని చెప్పేసి. సో ఆ చేంజ్ ఓవర్ అయితే మీకు కనిపిస్తుంది. అంటే అదే గౌతమ్ కనిపించాడు మీకు, మాకదే కావాలి, సోలో బాయ్ కనిపిస్తాడు. సో వీఆర్ ఆల్సో ఎయిమింగ్ ఫర్ దట్ ఓన్లీ, లైక్ మీ ప్రెజెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ యువర్ పిక్చరైజ్డ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఆ హై అనేది ఫీల్ అవుతామేమో. అండ్ ఒక లైఫ్ స్టోరీ అంటున్నారు కాబట్టి టీనేజర్స్ లో ఎంతైతే లవ్ మీద అట్రాక్షన్ ఉంటుందో అంతే సినిమాల మీద కూడా అట్రాక్షన్ ఉంటుంది. సో ఎవరి ఫ్యాన్ మీరు? అందులో ఏమన్నా చూపించారా ఆ ఎలిమెంట్స్? ఏమన్నా చూపించారా? మనం ఎక్స్ప్లోర్ చేయలే ఆ ఫిలిం లో, కానీ నేను అంటే కాలేజ్ డేస్ అప్పుడు ఉంటది కదా సంథింగ్, ఇప్పుడు మీరు తీసుకునే టైం పీరియడ్ అనేది పక్క 2000s. ఓకే, ఆ టచ్ ఉందా లేదా అని డైలాగ్ పవర్ స్టార్ మీద. ఓకే, డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, సో కొన్ని ఆడియన్స్ మిమ్మల్ని అడిగామన్న కొన్ని క్వశ్చన్స్. ఇఫ్ యూఆర్ ఓకే, ఐ కెన్. వాట్ ఈస్ సినిమా ఫర్ యూ? లైఫ్. మీకు సార్? 100% కాదు, 1 crore times ఐ లవ్ సినిమా. సార్ కొంతమంది సినిమాని బిజినెస్ అంటారు, కొంతమంది ప్యాషన్ అంటారు. యాక్చువల్గా నాకు ప్యాషనే. ఇప్పుడున్న క్యాల్కులేషన్ బట్టి ప్యాషన్ విత్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత థింక్ చేయాలి. లేకపోతే అదర్వైజ్ ఏది పడితే తీసేసి రొట్ట కంటెంట్ అయితే చూసే అంత జనాలకి అంత టైం లేదు. అవును, వీ హ్యావ్ డిఫరెంట్ కంటెంట్. 100% అప్రిషియేట్ పీపుల్, వాచ్ ద మూవీ. ఓటీటీకి స్టిక్ అయి ఉన్న ఆడియన్స్కి థియేటర్కి తీసుకురావాలంటే సోలో బాయ్లో ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్ వస్తారు? ఓటీటీకి స్టిక్ అయిపోయి ఉన్న ఆడియన్స్. సో ఓటీటీకి స్టిక్ అయిపోయి ఉన్న ఆడియన్స్ ఏంటంటే మోస్ట్లీ చూసేది మొబైల్ ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ, లేకపోతే కొంతమంది దగ్గర టీవీస్ ఉండొచ్చు, స్మార్ట్ టీవీస్ మైండ్ బి. కానీ లైక్ నాట్ 90% పీపుల్ దగ్గర అంత గ్రేట్ హై అండ్ ఎక్విప్మెంట్, హోమ్ థియేటర్ సిస్టమ్ అవన్నీ అయితే ఉండవు కదా. సో ఈ ఫిలిం ఏంటంటే మీకు ఆ మ్యూజికల్ జర్నీ కానీ, లేకుంటే ఆ ఎమోషనల్ వేవ్ లెన్స్, ఆ హైస్ లోస్ ఏదైతే ఉందో థియేటర్లోనే మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది అసలు ఎక్కడ ఒక చిన్న ఫిల్మ్ లాగా ట్రీట్ చేయలేదండి, మ్యూజిక్ వైజ్ కానీ, సౌండ్ డిజైన్ వైజ్ కానీ ఎక్కడ కూడా.
సో మీరు ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్స్, సౌండ్ కానీ, ఆ సౌండింగ్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ 100% మీరు అంతా ఒక విలీనమై చూడాలి అంటే థియేటర్లోనే చూడాలి ఈ ఫిల్మ్ని మాత్రం. అందుకే మాకు ఫస్ట్ ఓటీటీలో చేద్దామా అని ఒక థాట్ వచ్చినా, ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినా కూడా మళ్ళీ మేము రీథింక్ చేసి కొంచెం మందికి చూపించి, లేదు ఇది థియేట్రికల్ ఫిల్మే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దెన్ మేము కూడా ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ఇంకా ఇంకా రిఫైన్ చేసుకొని, లైక్ చిన్న చిన్న బిట్స్ ఎక్కడ వదలకుండా ఫైన్ ట్యూన్ చేసుకొని ఫైనల్గా తీసుకొస్తున్నాం కాబట్టి థియేటర్లో ఇట్ విల్ బి లైక్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో దిస్ ఈస్ మై క్వశ్చన్. హూస్ కంపెనీ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద మోస్ట్, గౌతమ్ గారు ఆర్ Satish garu? Satish sir is producer. He would be away. Away. As No conversations happened between you. Only work. But I spent a lot of time with Gautam because we were doing scenes together and also otherwise. I think Gautam and sir is full respectable, right? He's there when it's required on set, all related to work. Sir is strict or No. He is very friendly. He's very Chill, he's chill, into very chill. he's very spiritual person. Very religious person, so he brings a lot of positivity on sets. ఏం లేదు, మేము షూట్ కి వెళ్తాం యాక్చువల్లీ మార్నింగ్ He will get prasad for us. He'll have that. అన్న ఫస్ట్ గుడికి వెళ్ళేసి Balaji prasad. like ప్రసాదం పేర్లోనే ఉంది. కలుస్తాడు అనమాట. దైవత్వం అంతా పేర్లోనే ఉంది. సతీష్ Very positive impact, and with Gautam, it's very friendly. friendly. Yeah. Okay, if you would choose these two, which one would you pick? ఒకటే చూసేసుకో, సలార్ ఆర్ పుష్ప 2. మీకు సార్ అలా ఎలా చెప్తాం, రెండు అద్భుతమైన సినిమాలే. ఒక్కటే పిక్ చేసుకో. పుష్ప అంటే మన లోకల్ స్టార్, లోకల్ డైరెక్టర్. సలార్ అంటే అవుట్ ఆఫ్ డైరెక్టర్, లోకల్ స్టార్. ఎలా తీసేస్తాం? రెండు కళ్ళులో ఏదంటే అంటే రెండు మంచి సినిమాలే కదా. మీకు నాకు సలార్ చాలా నచ్చింది. మీకు Pushpa 2. పుష్ప All thanks. A, B, C. A+B. All of the above. Romantic genre or action genre? అది మీరు చెప్పాలి. అంటే ఎవరికి? హీరోకా? Ah. రొమాంటిక్ జోనర్. తనకు ఆవిడ కూడా ఆబ్వియస్లీ I want to do action. I didn't get to do action. I'm getting only romance. So I like to do romance, and I would want to do action. Action. అంటే యాక్చువల్లీ నన్ను చూడడానికి అందరూ ఫస్ట్ అనిపించే ఇంప్రెషన్ రొమాంటిక్ ఫిల్మ్స్ అట్లా అనిపిస్తుంది, కానీ ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ అన్ని జానర్స్ నేను You want to experiment, no? Want to do more. So what you've not done, that also you want to try something. Okay. So సోలో బాయ్లో ప్రెసెంట్ ఉన్న డార్క్ కామెడీ ఇంక్లూడ్ అయ్యిందా, లేకపోతే ఒక ఫ్రెష్ ఫీల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇది మోర్ ఆఫ్ యాజ్ అ కామెడీ, అంటే మోర్ ఆఫ్ కామెడీ దానికంటే లైక్ ఒక లైఫ్ లైక్ ఫిల్మ్ కాబట్టి, అంటే మీకు కామెడీ అదంతా యాజ్ ఎ పార్ట్ వస్తుంది. అంటే యాజ్ అ పార్ట్ గానే వెరీ నార్మల్ న్యాచురల్ కామెడీనే ఉంటుంది. డార్క్ కామెడీ అట్లే ఉండదు ఫిల్మ్ లో. సో వెరీ న్యాచురల్లీ ఫ్లోయింగ్ కామెడీ ఉంటుంది. అండ్ మోర్ దెన్ కామెడీ అంటే మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కామెడీ అన్నది పక్కన పెడితే ఎంగేజ్ అవ్వాలి ఆడియన్స్. ఓకే, అది ఎమోషన్ అవ్వచ్చు, లేకుంటే ఒక లవ్ సీన్ అవ్వచ్చు, లేకుంటే ఒక యాక్షన్ సీన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, లేకుంటే ఒక మంచి కాలేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక మంచి సీన్ అవ్వచ్చు. సో ఒక మన లైఫ్ లో అన్ని అవి ఉంటాయి కాబట్టి, ఆ టింజెస్ ఉంటాయి కాబట్టి మేము ఒకటే జానర్ మీద వెళ్ళకుండా బేసికల్లీ ఆ సిచ్యువేషన్స్ లో వచ్చి అన్నిటిని స్లోగా ఇట్లా లైక్ ఒక సీన్ బై సీన్ టచ్ చేసుకుంటాం. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఎ క్వాలిటీ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ అవుట్ సైడ్ రియల్ లైఫ్ లో, విచ్ క్వాలిటీ వుడ్ యూ పిక్ స్టార్టింగ్? With me, I think Allu Arjun sir, because after getting success also, he's continuously working hard in every movie. I think that's commendable, because after success, people just loosen up. He's been working hard from his first movie until today. So I think he has worked very hard, and the improvement is shown over the years from Gangotri to what today we see Pushpa do last movie. So I feel after getting success, if you continuously work even more hard, I think that is what Allu Arjun sir is. ఓకే, నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన చరిష్మా కానీ, లేకుంటే రెబెలియస్నెస్, ఒక ఎవరికి భయపడని ఒక తత్వం, ఒక నేచర్ అన్నది నాకు చాలా ఇష్టం. మీకు సార్? మాకు ఇద్దరు, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, అందరికీ రోల్ మోడల్ ఆయన. ఇప్పుడున్న జనరేషన్ లో హీరో నాని గారు, అష్టాచమ్మ నుంచి మొన్న వచ్చిన హిట్ 3 వరకు ఆ వేరియేషన్స్ కానీ, ఆ కష్టపడే తత్వం,
నాని గారితో ప్రొడ్యూస్ చేయాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ జానర్ చూస్ చేసుకుంటారు యాజ్ అ ప్రొడ్యూసర్? మంచి కథ ఉంటే చేస్తాడండి నాని. మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ అప్రోచ్ అయితే ఆయన్ని చేయాలంటే మంచి ఫ్యామిలీ స్క్రిప్టే చేయాలి మీరు. ఓకే, 100% డిఫరెంట్గా మంచి ఫ్యామిలీ స్క్రిప్టే డిఫరెంట్ ఇదిలో చేయాలి. జెన్జీ ఆర్ 90s? 90s without any say. నేను యాక్చువల్లీ అంటే ఆల్మోస్ట్ మిలీనియల్ 90s కి ఎండింగ్ లో ఉంది నేను. అందుకే అడిగా. రెండు టచ్ అవుతాయి అటు ఇటు కొంచెం కొంచెం, ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్స్ అటు ఉంటే ఇటు ఉంటది కాబట్టి. సో నేను మిడిల్ లో అటు కాదు ఇటు కాదు. అంటే ఏది బాగా నచ్చుతుంది? లైక్ వాట్ డూ యూ లైక్ మోస్ట్? I think 90s generation have seen life before internet. They have more clarity about, they don't get depressed, anxious. But nowadays, if you see kids, they are all like, if you give them, take phone away, they'll be like anxious. Oh, depression, breakup ho gaya. We don't have all of that, right? नहीं, Anyway. बहुत है. Like in love also, there is a love only for 90s. But today, situationship, bedship, what's in this ship? కానీ ఇప్పుడు జెన్జీస్ లో ఉన్న లైక్ మంచి క్వాలిటీ ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే, వాళ్ళకి they are మనకి 30 ఏళ్ళకి వచ్చే ఏదైతే క్లారిటీ ఉందో వాళ్ళకి 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది. They don't feel things, you know, they are just very out there. Okay, if not this, next, go to the next, go to the next. And 90s people are still stuck, no, wo Shah Rukh Khan wala romance. అంటే 90s are more emotional actually. Gen Z's ఏంటంటే more practical. Sunrise or sunset? Sunrise. Week sunset. Both. సార్ నైట్ అంటారు ఇప్పుడు? లేదు, both. సార్ మీరు ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉన్నారు సార్. Without sunrise there is no sunset. ఇప్పుడు without sunset there is no sunrise. ఎగ్జాక్ట్లీ. క్లాబ్స్. ఏది ఇప్పుడు నీకు సన్నా మూన్ అంటే ఎలా చెప్తాం? రెండు సన్సెట్ ఇంపార్టెంట్. ఈ రోజు జనరేషన్ లో పిల్లలు అసలు సన్ రైజ్ చూసే పిల్లలు లేరు ఈ జనరేషన్. అందరు 10 సన్సెట్ చాలా తక్కువ. 5 వరకు పడుకుంటాం, చూసి పడుకుంటారు. సన్ రైజ్ చూసే పిల్లలు చాలా తక్కువ. సన్సెట్ చూద్దామని అనుకున్నా కూడా ఇప్పుడున్న ఈ సిటీస్ లో మొత్తం మల్టిపుల్ బిల్డింగ్స్ అయిపోయి టవర్స్ వల్ల అది కూడా చాలా తక్కువ మందే చూస్తారు. రెండు ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు రెండు చూడాలి పిల్లలందరూ అని నేను చెప్పేది. అందుకే రెండు ఇష్టం నాకు. మంచి ఎక్స్ప్లెనేషన్ సార్ ఇచ్చింది. సో వాట్స్ యువర్ ఫేవరెట్ జానర్ విచ్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్? Rom-com. నాకు ఎనీథింగ్ అంటే సినిమా లవర్, ఇంకా బేసిక్ గా మనకి జానర్ లవర్ కాదు, సినిమా లవర్. అంటే ఎప్పటికైనా ఇలాంటి ఒక ఫిల్మ్ నా కెరియర్ లో ఉండాలి. ఎప్పటికైనా ఎప్పుడైనా నేను సూపర్ హీరో ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. వావ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్? None. ఏ అసలు ఆ రెండు కూడా ఏదో ఉండాలని ఉంటమే కానీ బాస్ టైం వేస్ట్. Better things you can do in life: work out, eat well, sleep well, live in the No present. online. No online, all fake. ఓన్లీ ఆఫ్లైన్. నేను ఇది అడగాల్సింది ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్ అని అడిగేసా. మీకు సార్ ఇది నచ్చదా సార్, ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్? అసలు నేను సోషల్ మీడియాలో లేను. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రొడ్యూసర్ అయిన తర్వాత వచ్చాను నేను ఇందులోకి. నాకు అసలు ఫేస్బుక్ తెలీదు, ఇన్స్టాగ్రామ్ తెలీదు, ట్విట్టర్ ఏం తెలియదు. ఫేస్బుక్ కూడా ఏం తెలియదు. అంతా మూవీలోకి వచ్చిన తర్వాత. ఇన్స్టాగ్రామ్ అంటే కొంచెం మనతో టచ్ లో ఉంటా కాబట్టి ఫుల్ Full. My phone and he will be like, okay, I am sharing this. He did that without letting me know. Very active. Are you feeling anything? No? Am I feeling anything, Hasan? Like feeling anything, feeling bad about it. bad Not about feeling bad, but he's so He's very interesting. enthusiast. రీచ్ అవడానికి జనాలకు. అదే He's very active. He's very active. Social media is very active. అలా కనిపించలేంట అన్న ఇప్పుడు. అంత యాక్టివ్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడు ఇంటర్వ్యూ కాదన్నా అలా సైలెంట్ గా ఉంటారు కానీ. అదే వెరీ గుడ్ క్వాలిటీ. మా తమ్ముళ్ళు జూలై 4th వస్తున్నాడు, ఆ తమ్ముడు మీద ఈ సోలో బాయ్ వెరీ గుడ్ క్వాలిటీస్. అదే ఉండాలి అలాగే. అలాగే ఉండాలి. ఓకే, సిన్సియర్ గా ఉన్నాడు. ఓకే. పబ్ ఆర్ టెంపుల్? టెంపుల్. You are never to go after. Home or pub? Home. Pub after home. Pub after home. Gym after home. After that car. If you wanna
డిఫైన్ ది ఇఫ్ యూ వాంట్ డిఫైన్ దెమ్ ఇన్ వన్ లైనర్ వాట్ ఇట్ వుడ్ బి, యాక్టర్స్ నేమ్ చెప్తాను ముగ్గురు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్. ఒక్క లైన్లో డిఫైన్ చేయాలంటే ప్రభాస్ గారు అంటే లైక్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా అంత లైక్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిన ఒక స్టార్ కాబట్టి, అంటే ఒక తెలుగు కల్చర్ని, తెలుగు సినిమాని ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లి నేషన్ వైడ్ కూర్చోబెట్టిన వన్ ఆఫ్ ది యాక్టర్స్ లో ఆయన ఒకడు. సో ప్రభాస్ గారు. నెక్స్ట్ ఇంకో అల్లు అర్జున్ గారు ఇప్పుడు లైక్ హీఈస్ వెరీ రిజిలియంట్. అంటే ఎంత డౌన్ కి పడిపోయినా లేచి అంత అన్ని టైమ్స్ ఇంకా ఎక్కువ పైకి ఎగరగలిగే కెపాసిటీ ఉన్న ఒక యాక్టర్ అనమాట. సో ఎందుకంటే మధ్యలో ఆయన కెరియర్ లో ఒక 3-4 లైక్ డిజాస్టర్స్ వచ్చినా కూడా వెంటనే రేస్ గుర్రం అని, దెన్ మళ్ళీ మధ్యలో మొన్న ఇప్పుడు నా పేరు సూర్య ఫ్లాప్ అయింది, దాని తర్వాత మళ్ళీ వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, నౌ పుష్ప, దెన్ నేషన్ వైడ్ వెళ్ళిపోవడం. సో దట్ ఈస్ లైక్ వెరీ వెరీ యూనిక్ క్వాలిటీ. ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి లైక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండ్ ఎమోషనల్ సీన్స్ కి వచ్చేసి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎమోషనల్ సీన్స్ కానీ, అగ్రెసివ్ సీన్స్ కానీ, లైక్ ఆయన కళ్ళలో రౌద్రం కానీ లేకుంటే బాధ కానీ చాలా లైక్ ఎక్స్ట్రాడినరీగా పండించగలిగే ఒక యాక్టర్ అనమాట. I think if Telugu industry has got recognition worldwide, that's because of Prabhas sir after Bahubali. So that is something we cannot take away from him. Guest elevation. You have derived just now. Yeah. That is something. ఒక లైన్ లో ఒక ఎలివేషన్ ఇచ్చారు మీరు. Yeah. I think that is something very true. Second thing is Allu Arjun sir, because we watch a lot of his dubbed movie in our regular channels in Hindi. So that is how all the audiences know and he's actually famous as Allu Arjun. Yeah. Good. Actually అది హిందీ సర్క్యూట్స్ లో అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఇదంతా రాకుందంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్న టైంలో అల్లు అర్జున్ గారు, రవితేజ గారు, అందరికంటే ఎక్కువ నాగార్జున గారు, ముగ్గురు చాలా ఎక్స్ట్రీమ్లీ హిందీ డబ్ చూస్తారు అక్కడ. Actually, sir is acted in Hindi movies also, so his songs are famous. So we've listened to. He's the first pan India star actually. ఆయనకి ఇంతకు మీదే. He is the only recognition of pan India. Correct. And Junior NTR, I think he is an amazing dancer. I think nobody can match the way he dances. I've heard a lot of stories of him like matching. He can teach a choreographer how to dance. Did you listen to any Junior NTR sir's songs? I don't remember, but I've seen a lot of songs. Okay. If you get a chance to dance with Junior NTR garu, I will just sit and watch. I will not dance. He dances so well, and even Gautam dances very well. He danced very well. First negative వచ్చింది కానీ మా సినిమాతోనే దాన్ని బ్రేక్ చేసింది. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా రాబోతుంది. సో సినిమా రిలీజ్ కి ముందే వీడియో సాంగ్ కూడా సోలో బాయ్ టైటిల్ ట్రాక్ వీడియో సాంగ్ వదులుతున్నాము. ఆ వీడియో సాంగ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ మేకింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్, కొరియోగ్రఫీ ఆటా సందీప్ మాస్టర్ మాత్రం ఆయన అంటే ఒక ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు తీసుకున్నా అనమాట. అంటే గౌతమ్ ని డాన్స్ రాదని మీరు ఏడ్పించింది కదా, గౌతమ్ చేస్తే ఎలా ఉంటది, ఎలా ఉంటదని. అంటే ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ ఎ స్కిల్. ఎగ్జాక్ట్లీ మనసు పెట్టి మనం నేర్చుకోవాలి, చేయాలి అంటే ఎవరైనా. ఎవ్రీవన్ ఈస్ ఎ డాన్సర్. ఎవ్రీవన్ కెన్ డాన్స్. ట్రూ. సో మీకు సార్, ఇఫ్ యు వాంట్ టు డిరైవ్ దీస్ 3 యాక్టర్స్, 3 persons అండి, ముగ్గురు కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చెక్కుకున్న వ్యక్తులు. గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు ఆయన చెక్కుకున్న ఒక శిల్పం లాగైన వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామాయణం అనే చిన్న సినిమాతో స్టార్ట్, ఈరోజు ఆయన కూడా వార్ 2 రేంజ్ వరకు వెళ్ళిపోయారంటే ఆయన. ప్రభాస్ గారి గురించి చెప్పేది ఏమంటుంది, డార్లింగ్. ఆయన డార్లింగ్ అంటే చాలా మంచితనంతో ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి. అంటే వాళ్ళందరూ కూడా కష్టపడితేనే అక్కడ దాకా వెళ్ళారు కానివ్వండి, ఏదో ఫేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చేసారంటే అవదండి. ఇలా ముగ్గురు కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అని నేను చెప్తాను. ఓకే. సో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, మీరు నన్ను తిట్టుకోనంటే అడుగుతా. మీరు ముగ్గురు పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు గారు? పవన్ కళ్యాణ్ గారు obviously పవర్ స్టార్ అండి. పవర్ స్టార్ ఇస్ ఆల్వేస్ పవర్ స్టార్. అంతే, పవర్ ఇస్ పవర్. ఓకే. మీ డైలీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ అంటే వర్కౌట్ అన్నది. అంత నవ్వారు. వర్కౌట్ అంటే మేము ఎలా నవ్వుతాం సార్? జిమ్ అండి సార్. వర్కౌట్ సార్ మీరు ఎందుకు సార్ కవర్ చేస్తారు? నిజం చెప్పండి సార్. ఏమో అట్లా అనుకుంటారు కానీ నార్మల్ లేవడము, జిమ్కి వెళ్ళడము. ఆయన మళ్ళీ నవ్వుతున్నారు.
నవ్వితే నువ్వు మళ్ళీ నవ్వుతున్నారంటే చెప్పేది ఎలా అంటే ఉంది అది hero? తప్పేమో. తప్పు కాదు, కరెక్ట్. అదే నిద్ర లేవడం, జిమ్కి వెళ్ళటం అనేదే చేస్తాడు కరెక్ట్ గా. అది ఇంకా మిగతా ఏంటంటే వర్క్ లో ఉన్నప్పుడు వర్క్ మూడ్ లోనే ఉంటాడు, వర్క్ లేనప్పుడు ఈ రెండు కరెక్ట్ గా చేస్తాడు. వాట్స్ యువర్ డైలీ రొటీన్? My yoga, gym, make sure that I complete my protein intake, and then I Protein. I'm a vegetarian. No rice. It's a struggle. No, I have rice also, but వెజిటేరియన్ అందుకే ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా కష్టపడుతుంది. yeah, ఓకే, వన్ లాస్ట్, థియేటర్ ఆర్ ఓటీటీ? థియేటర్, ఆల్వేస్ థియేటర్. థియేటర్ ఆల్వేస్ థియేటర్. ఆల్వేస్ theater థియేటర్. is an experience. అంటే మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి దీనికి సమ్మప్ చేసి అన్నిటికీ ఒకటి థియేటర్ గురించి ఇది చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్లీ. సో నేను ఒకటి ఆడియన్స్ కి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో కూర్చొని మనము లైక్ స్విట్జర్లాండ్ ని చూడడం వేరు, స్విట్జర్లాండ్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో అది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది దానికి. సో వి యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం ఎక్స్పీరియన్సెస్ కోసమే బ్రతుకుతుంది. ఏదో ఒక రోజు అందరం పైకి వెళ్ళిపోతాం. సో ఉన్న దాంట్లో మనము ఏదో ఒక ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్, రీజనబుల్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా. ప్రతిది మనం ఇప్పుడు ఒక ఫన్ పార్క్ వెళ్తాము, మనం వెళ్ళి రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కుతాము. సో అది జస్ట్ ఏదో దూరం నుంచి చూసిన దానికి అది ఎక్కిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఓటీటీలో ఏంటి అంటే మనకి జస్ట్ ఆ కంటెంట్ తెలుస్తుంది, స్టోరీ తెలుస్తుంది, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ సేమే. కానీ నువ్వు ఫోన్ లో చూసినప్పటికీ ఆ థియేటర్ లో చూసినప్పటికీ, సో వాళ్ళందుకే కదా థియేటర్ లో ఒక ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు పెట్టి అంత పెద్ద సెటప్ చేసి అంత పెద్ద స్క్రీన్, లైక్ అంత పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్, డాల్బీ అట్మోస్ అని. సో ఇప్పుడు ఆ కొత్త టెక్నాలజీ వచ్చి అదంతా ఫిక్స్ చేసిందే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు థియేటర్ లో చూస్తున్నప్పుడు ఏంటంటే నిజంగా సినిమా బాగున్న రోజు మనం సినిమా లోపలికి వెళ్ళిపోతాం. సో మనం కూడా దాంట్లోనే మన లైఫ్ సెలబ్రేషన్. ఏ సినిమా అయినా డివోషనల్ గా చెప్పాలంటే మీకు దేవుడిని ఏ టెంపుల్లో చూసినా దేవుడే అండి. చాలా మంది పీపుల్ తిరుపతి ఎందుకు వెళ్తారంటే తిరుపతి లాంటిది థియేటర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ తిరుమలకి వెళ్ళినట్టు. వెంకటేశ్వర స్వామి ఏ టెంపుల్లోకి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి అదే ఫీల్. అవును, తిరుపతి వెళ్తే ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది చూడండి. అది సినిమా అని నేను అనుకుంటున్నా. నేను అసలు షాక్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది. అంటే లైక్ ఎంతో మంది డిరైవ్ చేస్తూ ఉంటారు కానీ పర్సనల్ ఒపీనియన్ గా నాకు ఇంత హై ఫీల్ ఎక్కువ రాలేదు. నేను ఇంకా డివోషనల్ గా అంటే ఏంటో అనుకున్నా కానీ నిజంగా మనం ఎందుకే తిరుపతి, శ్రీశైలం, కాశీ ఏదైనా మనం ఇప్పుడు దేవుడు, ఇప్పుడు అరుణాచలం వెళ్తే శివుడు, శ్రీశైలం వెళ్తేనే శివుడు అంటే ఆ ఫీల్ వస్తుంది థియేటర్కి వెళ్ళి. ఆ టెంపుల్స్ లో ఉన్న పవర్ అంటే ఆ రేంజ్ పవర్ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అండి. ఎక్కడ వెళ్ళినా సినిమా అనేది మనం చిన్న టీవీలో చూడండి, ఫోన్లో చూడండి, అంటే థింగ్స్ మారితే అక్కడికి వెళ్తే మీరు ఆ వచ్చే ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ అనేది చాలా మీరు ఓన్ చేసుకుంటారు. ఒక తెలియని అనుభూతి. చిన్న దాంట్లో చూసేసి దాన్ని జడ్జ్ చేయలేం. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న సౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు థియేటర్కి వెళ్ళి ఆ ఫీల్ వేరే ఉంటుంది. People have this excitement to watch big screen experience is always. Even Rajnikant, I remember people used to in Tamil Nadu buy tickets from 1 AM Rohini just theater to watch the first show. 4 AM ka huge line. Rohini theater only, na? Yeah, in Tamil Nadu, like there was hardly 2-3 theaters, and I've been there. So that experience needs to be back, and especially in South because they celebrate, like you said, cinema. Except for the other cities, it's still fine. But ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అంటారు కానీ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ మేము ఓన్ చేసుకున్నాం, ఎవరు ఓన్ చేసుకున్నాం. అండ్ సోలో బాయ్ సినిమాలో ఏ ఇంటర్వ్యూలో రివీల్ చేయని ఒక పాయింట్ మీకు చెప్తున్నా, అంటే ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, సోలో బాయ్ సినిమాకి నిజంగా అంటే కనెక్ట్ అయ్యి నిజంగా ఆ సినిమా స్క్రీన్ ప్లేకి కానీ ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోయిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు జాబ్ మానేయాలి అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న జాబ్లు మానేస్తారు, రిజైన్ చేసేస్తారు. ఏంటి సార్ ఇంత పెద్ద స్టేట్మెంట్ వదిలేరేంటి సార్? అది సినిమా జాబ్ ఇంటర్వెల్ సీన్ తర్వాత మీకు అర్థమవుతుంది. నాకు అర్థం 100% అంటే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా కనెక్ట్ అయితే వాడికి సరే వాడికి ఉన్న సిచ్యువేషన్ లో మానేయకపోవచ్చు కానీ మానేయాలి ఇది కరెక్టే కదరా ఒక ఆలోచన అయితే ఒక స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్ లో ఒక ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, అంటే ఇది కాంట్రవర్సీ అని కాదు కానీ మొన్న జరిగిన నన్ను కాంట్రవర్సీలు అసలు అడగండి, చెప్పండి. అడగండి సార్, జస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా అడ్రెస్ చేయాల్సింది. మొన్న జరిగిన ప్రెస్ మీట్ ప్రకారం థియేటర్స్ మూసేస్తాము, ఏవి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు అనే పాయింట్ ప్రెసెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా టాప్ ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని ఫిలిమ్స్ అడ్రస్ చేస్తూ
ఇంత ఖర్చు పెట్టారు, రూపాయి కూడా రాలేదు అని ఓపెన్గా పచ్చిగా యాక్చువల్గా పచ్చిగా మాట్లాడేస్తున్నారు అందరూ. సో దీని మీద మీ కమెంట్ ఏంటి? అండ్ థియేటర్స్ క్లోజింగ్కి మీ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను చెప్పేది ఒకటే అండి, థియేటర్లు ఎప్పుడు బాగుండాలి. థియేటర్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. థియేటర్స్కి జనం వచ్చి సినిమాలు చూస్తేనే బాగుంటుంది. థియేటర్కి వచ్చి జనాలు సినిమాలు చూసే రేంజ్ కంటెంట్తో సినిమాలు తీసి సినిమాని నిలబెట్టగలిగితే కొన్ని వందల వేల మందికి జీవనోపాధి అండి. సినిమా అనేది ఒక వ్యక్తి వల్ల ఏది కాదు, ఈజ్ ఏ టీమ్ వర్క్. నేను డబ్బులుంటే సినిమా తీసేస్తానన్నా నాతో ఏం కాదు, డైరెక్టర్ ఉండాలి. డైరెక్టర్ ఉండి నేను సినిమా తీసేస్తానంటే ప్రొడ్యూసర్ ఉండాలి. మేమిద్దరం రెడీ అన్నా ఒక హీరో ఉండాలి. ఒక హీరో ఉన్నాడు కదంటే హీరోయిన్ ఉండాలి. ఇంత చేసాక కూడా ఇది జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ఉండాలి. ఈజ్ ఏ టోటల్ ఎంటైర్ ఈజ్ ఏ టీమ్ వర్క్. కాబట్టి సినిమాని సినిమాని బతికించాలి. సినిమా బాగుండేటట్టే ఏ ప్రొడ్యూసర్ ఏది చేసినా, ఎనీ టెక్నీషియన్ ఏది చేసినా సినిమాని నిలబెట్టేటట్టుగానే చేయాలనే నేను మాట్లాడతా తప్పితే ఈ కాంట్రవర్సీ వాళ్ళు పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదండి. ఆడితే మంచి సినిమా, ఆడకపోతే ఫ్లాప్ సినిమా. అంటే ఆ ప్రెస్ మీట్ వైజ్గా చూసుకుంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎక్కడైనా రిగ్రెట్ ఫీలింగ్ ఏమైనా అనిపించింది? అదే అవన్నీ రకరకాలండి. ఒకళ్ళు మాట్లాడతారు, దానికి తమ్నేల్ వేసి మీరే వేస్తుంటారు, అందులో ఇంకోటి ఏదో మాట్లాడితే ఎందుకు సార్ ఇవన్నీ? మంచిది చెప్పండి. మీరు మీడియా ఉందంటే ఒక పవర్ఫుల్ ఆయుధం సార్, ఒక వెపన్. ఇప్పుడు ప్రతి ఒడి చేతిలో ఫోన్ అంటే ఒక వెపన్ లాంటిది. ఫారిన్ కంట్రీస్లో గన్స్ పెట్టుకుని ఫైర్ చేస్తున్నారు అంటారు, మనం ఫోన్స్ పెట్టుకుని వెపన్ పెట్టుకుని తిరుగుతున్నాం. మంచిని చేయండి, మంచిని చెప్పండి. మీకు ఏదైనా చెడుగా ఉంటే ఇలా కాదు ఇలా అని మీ మీడియా మీరు అనుకుంటే జరుగుద్ది. మీరే దాన్ని ఈడలా అన్నాడు, ఆడిలా అన్నాడు, ఈ తమ్నైల్స్ మామూలుగా ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫేజ్ అనుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనకి లోలో పడ్డాకనే కదా జనాలు ఆలోచించి దీన్ని ఎలా మళ్ళీ పైకి లేపాలని ఆలోచించేది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా ఆలోచిస్తుంది, థియేటర్ ఓనర్స్ ఇదంతా ఆలోచిస్తున్నారు, యాక్టర్స్ వరకు కూడా ఇది వెళ్తుంది. కాబట్టి చిన్న రిఫార్మ్ వస్తుందేమో. అంటే తెలుగు ఇండస్ట్రీ 1 year 2 years డౌన్ ద లైన్ స్లోగా చేంజ్ అయ్యి బెటర్మెంట్ కి అవుతుందేమో ఫ్యూచర్ అన్నది ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకైతే. సో ఎందుకంటే లైక్ ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే యాక్టర్ కానీ చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. అంటే మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి ఇది బెటర్మెంట్ అవ్వడానికి 100% సో అందరు కృషి చేస్తున్నారు. సో ఏది చేసినండి సినిమా అనేది జరిగితేనే మిగిలిన థింగ్స్ అన్ని మూవ్ అవుతాయి. సినిమా అనేది ప్రొడక్ట్ తయారవ్వాలి. సినిమా అంటే మనకి కన్న తల్లి లాంటిది. అమ్మ ఎప్పుడు మనం మోసం చేయదు, అమ్మ ఎప్పుడు మనం ఎంత ఇదిలో ఉన్నా మనకి చూసుకునే వ్యక్తి లాంటిది సినిమా. కాబట్టి అమ్మని మనం కాపాడుకోవాలనే దాంట్లోనే ఉండాలి. కానీ ఇవన్నీ అమ్మే కదండి మనలో మాట అన్నా, సినిమా అంటే మనలో మాట అన్నా కూడా అమ్మలాగానే. ఓ మాట అంటే ఏముంది, ఇప్పుడు జనాలు వస్తారు మళ్ళీ వస్తారు, వచ్చేటట్టు చేయాలి మనం, అంతే. అదే సినిమా. ఓకే సార్. సో ఫైనల్లీ సోలో బాయ్ గురించి 1 word లో మీరు చెప్పాలంటే వాట్ డు యు వాంట్? 1 word లో అంటే అదే ఆడియన్స్ 1 word లో చెప్పడం కష్టం కానీ 1 line లో సోలో బాయ్ అంటే సోలో బాయ్. Watch సోలో బాయ్ 1 word లో చెప్పాలంటే వాచ్ ఇన్ July 4th సోలో బాయ్ ఇన్ థియేటర్స్. Watch, I will say the solo boy in theaters. చెప్పండి. వాచ్ చూడండి ప్లీజ్, దయచేసి చూడండి. వాచ్ సోలో బాయ్ ఆన్ July 4th ఇన్ థియేటర్స్. సో చాలా చాలా మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉన్న ఫిల్మ్. మీరు ప్రతి ఒక్కటి చూడండి, ఫస్ట్ ట్రైలర్, దెన్ సాంగ్స్, పోస్టర్స్ అన్ని చూడండి. సో మీకు కనెక్ట్ అవుతే డెఫినెట్లీ వచ్చి చూడండి. దానికంటే ఇంకో 100 times బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. అండ్ వెరీ లో బడ్జెట్ లో తీసిన వెరీ బిగ్ ఎమోషనల్ ఫిల్మ్. సోలో బాయ్ అనే ఒక మంచి ప్రయత్నం మేము చేసామండి. మీరు అందరూ చూసి మా తమ్ముడిని, మా హీరోయిన్ వీళ్ళందరినీ బ్లెస్ చేసి మేము ఇంకో సినిమా చేయడానికి కూడా మాకు డబ్బు ఇస్తే మేము ఇంకో సినిమా చేసుకుంటాం. థియేటర్కి రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ కాన్ఫిడెన్స్ సార్, ఆడియన్స్ మేము అందరం విల్ బి సీటెడ్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 4th. సో ఒక మంచి సినిమా అవ్వాలి. అండ్ మీతో సార్ ఇంత చెప్పారు, మంచి సినిమానే సార్, ఇంత చెప్పారు కాబట్టి మంచి సినిమానే. మీతో ఎవరైతే ఆడియన్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు థియేటర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వస్తారు. కాన్ఫిడెన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. మీరు కూడా బాగా చేశారు. సోలో బాయ్ చూడండి. ఓకే, మీకు టికెట్ ఫ్రీ. థ్యాంక్ యూ సార్. హీరోతో ఆ రోజు మెయిన్ థియేటర్లో వచ్చేయండి. ఓకే.